మిత్రులందరికీ నమస్కారం. నా కథలు వింటున్న కథాభిమానులకి, సాహిత్యాభిమానులకి, సన్నిహితులకి అందరికీ ముందుగా నమస్కారం. అదేవిధంగా మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఇది మొదటి కథ. ఈ కథ పేరు ఫైలు శ్వాస. ఈ కథ విపుల మాసపత్రిక నవంబర్ 2006 సంవత్సరంలో ప్రచురితమైంది. ఆ కథ ఇప్పుడు మీకోసం. అదొక కాగితం. గతంలో వెదురు బొంగు, ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో పెరిగిన వెదురు బొంగు. తర్వాత అది ముక్కలు ముక్కలై నలిగి నాని కాగితంగా మారింది. ఆ తర్వాత ఫుల్ స్కేప్ సైజులో కట్ చేసి అందమైన ప్యాక్గా తయారైంది. ఎన్నో చేతులు మారి ఆ ఊరొచ్చింది. మురళీ స్టేషనరీ దుకాణంలో అది పడిపోయింది. ఆ దుకాణం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది. ఓ రోజు ఆ స్టేషనరీ దుకాణానికి ఓ వ్యక్తి వచ్చాడు. 5 కాగితాల బండిల్స్ కావాలని కోరాడు. మురళి సేటుకి డబ్బులిచ్చాడు. 5 కాగితాల బండిల్స్ని ఓ కవర్లో వేసి అతనికిచ్చాడు మురళి. ఆ కాగితాల బండిల్స్ కొన్న వ్యక్తి వాటిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ 5 బండిల్స్ని హెడ్ కానిస్టేబుల్ ముందు పెట్టాడు. హెడ్ కానిస్టేబుల్ రషీద్ ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. రషీద్ నుంచి సమాధానం కోసం అతని ముఖం వంక చూశాడు ఆ వ్యక్తి. రేపు నీ కొడుకుని పంపించి సర్టిఫికెట్ తీసుకోమని చెప్పు అన్నాడు రషీద్. తప్పక ఇస్తారు కదా సార్ అన్నాడు ఆ వ్యక్తి. ఇస్తానయ్యా, ఎస్ఐ సాబ్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఇస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు రషీద్. నా కొడుకు హైదరాబాద్ వెళ్ళి డూప్లికేట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. మీ సర్టిఫికెట్ ఆలస్యం అయితే కష్టమవుతుంది ప్రాధేయపూర్వకంగా అడిగాడు ఆ వ్యక్తి. అతను రెట్టించి అడిగేసరికి రషీద్కి కోపం వచ్చింది. ఏందయ్యో, 5 బండిల్స్ తీసుకొని రాగానే బాగా అడుగుతున్నావు, ఇస్తాం పోపో అని కసురుకున్నాడు రషీద్. రషీద్ మాటలకి భయపడ్డ ఆ వ్యక్తి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. రషీద్ కూడా బయటకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిన కాగితాల బండిల్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. పోలీస్ స్టేషన్లో తమని ఏం చేస్తారు, ఏ రకంగా ఉపయోగించుకుంటారు అని తమలో తాము ప్రశ్నించుకున్నాయి. మిగతా వాటితో చర్చించాయి. కానీ వాటికి ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి అక్కడంతా హడావిడి మొదలైంది. వైర్లెస్ సెట్టు విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. నిద్రిస్తున్న కానిస్టేబుల్స్ దడాలున లేచి కూర్చున్నారు. మన కాగితం కట్ట కూడా నిద్రలేచింది. ఎందుకంత హడావిడి జరుగుతుందో ఆ కాగితాల కట్టకి ఏమీ అర్థం కాలేదు. అయినా చెవులు రిక్కించి వినడం మొదలుపెట్టాయి. ఏదో జరిగింది. ఎన్కౌంటర్ అన్నమాట వైర్లెస్ సెట్లో వినిపిస్తుంది. మన కాగితాల కట్టకి ఒళ్ళు గగురు పొడిచింది. ఒక రకమైన భయం ఆవహించింది. మిగతా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంది. కానీ ఆ ఉద్దేశం మానుకుంది. శ్వాస కూడా బిగపట్టి ఏం జరుగుతుందోనని చూడసాగింది. రషీద్ హడావిడిగా అక్కడికి వచ్చాడు. మన కాగితాల కట్ట మీద ఓ చెయ్యి వేశాడు. 500 బండిలుగా ఉన్న మన కట్టని తెరిచాడు. అందులో నుంచి ఓ 20 కాగితాలు లాక్కున్నాడు. టైప్ మిషన్ మీదకి ఎక్కించాడు. టైప్ చేయడం మొదలుపెట్టాడు. గాలింపు చర్యలకి వెళ్ళిన పోలీసులకి నక్సలైట్లు ఎదురుపడ్డారు. వాళ్ళని లొంగిపోమ్మని పోలీసులు హెచ్చరించారు. కానీ వాళ్ళు వినిపించుకోకుండా కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 2 నక్సలైట్లు మృతి చెందారు. మిగతా వాళ్ళు తప్పించుకు పారిపోయారు. ఆ టైప్ చేసిన సమాచారం ఆధారంగా సెక్షన్ 147, 149, 307 భారతీయ శిక్షా స్మృతి 25(1) 5 చట్ట ప్రకారం ప్రథమ సమాచార నివేదికని తయారు చేశాడు
రషీద్. ఆ తర్వాత 5 భాగాలుగా విభజించి కోర్టుకి, పోలీసులకి పంపించాడు. ఆ రకంగా లింగన్న అండ్ అదర్స్ కేసు రిజిస్టర్ అయింది. ఓ కానిస్టేబుల్ ఆ ప్రథమ సమాచార నివేదికని, ఎఫ్ఐఆర్ని మేజిస్ట్రేట్కి అందజేశాడు. దాని మీద తేదీని, సమయాన్ని రాసి బాక్సులో వేశాడు మ్యాజిస్ట్రేట్. తెల్లవారి అది కోర్టు అల్మారాలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా మన కాగితాల కట్టలోని కొన్ని కాగితాలు ఎఫ్ఐఆర్గా మారిపోయాయి. కాలం గడుస్తోంది. మిగిలిన కాగితాల కట్ట రషీద్ రూమ్లోనే ఉండిపోయింది. అక్కడి వాతావరణం వాటిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తమ నుంచి వెళ్ళిపోయిన కాగితాలు ఎక్కడికి పోయాయో, ఏమైనాయో వాటికి తెలియదు. కొన్ని రోజులకి ఎస్ఐ మళ్ళీ 40 కాగితాలను తీశాడు. వాటిని తీసుకొని రషీద్ రూమ్లోకి వచ్చాడు. రషీద్, ఈ లంజా కొడుకులు వినడం లేదు. లింగన్న అండ్ అదర్స్ కేసులో వీళ్ళు ఉన్నారని కేసు తయారు చేసి కోర్టుకి రిమాండ్ పంపించు ఆజ్ఞాపించాడు. సరేనని తలూపాడు రషీద్. 4 రోజుల క్రితం ఆ ముగ్గురిని తొగుట నుంచి తీసుకుని వచ్చారు. నానా రకాల చిత్రహింసలు పెట్టారు. అయినా వాళ్ళు అన్నల సమాచారం చెప్పలేదు. అన్నలకి సహాయం చేస్తున్న విషయాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళ ఒంటి నుంచి రక్తం రాలింది తప్ప వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా రాలలేదు. వాళ్ళని తన్ని కొట్టి ఎస్ఐకి విసుగొచ్చింది. అందుకని లింగన్న అండ్ అదర్స్ కేసులో వాళ్ళని రిమాండ్ చేయమని రషీద్ని ఆజ్ఞాపించాడు ఎస్ఐ. తన దగ్గర ఉన్న కాగితాలతో రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశాడు. వాళ్ళు నేరం ఒప్పుకున్నట్టుగా నేరం అంగీకరణ స్టేట్మెంట్ని తయారు చేశాడు. దాని మీద వాళ్ళ సంతకాలు తీసుకున్నాడు. రిమాండ్ రిపోర్ట్ మీద ఎస్ఐ సంతకం తీసుకున్నాడు. రిపోర్ట్ని ఓ 2 కానిస్టేబుల్స్కి ఇచ్చి కోర్టుకు వెళ్ళమని చెప్పాడు రషీద్. ఆ కానిస్టేబుల్స్ రిపోర్ట్ని, ఆ 4 మనుషులని తీసుకొని కోర్టుకు బయలుదేరారు. రిపోర్ట్ని మ్యాజిస్ట్రేట్కి అందించారు. మ్యాజిస్ట్రేట్ ఆ రిపోర్టుని చదివి ప్రతి పేజీ మీద సంతకం చేసి వాళ్ళని జైలుకు పంపించమని ఆదేశాలు జారీ చేశాడు. ఆ విధంగా మన కాగితాల కట్టలోని కొన్ని కాగితాలు రిమాండ్ రిపోర్టుగా మారిపోయాయి. రిపోర్టు ఎఫ్ఐఆర్ దగ్గరికి చేరుకుంది. అల్మారాలోకి వెళ్ళిపోయింది. స్టేషన్లో ఉన్న మిగతా కాగితాలకి కూడా కొంతకాలానికి చలనం వచ్చింది. లింగన్న అండ్ అదర్స్ కేసులో ఛార్జ్ షీటు దాఖలు చేయకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ చెప్పడం వల్ల 2-3 మెమోలు కోర్టు నుంచి రావడం వల్ల లింగన్న అండ్ అదర్స్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన కాగితాలు మళ్ళీ టైప్ మిషన్ మీదకి వెళ్ళాయి. ఛార్జ్ షీట్ తయారైంది. 10 ప్రతులను తయారు చేశారు. ఒక కాపీని స్టేషన్లో ఉంచారు. కోర్టు కానిస్టేబుల్ మరో కాపీని తీసుకున్నాడు. ప్రాసిక్యూటర్కి ఒక కాపీ ఇచ్చారు. 5 ప్రతులను కోర్టులో దాఖలు చేశారు. ఆ రకంగా మన బండిల్ అయిపోయింది. ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకు చేరింది. ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్తో కలిసి కేసు బండిల్ తయారైంది. ఓ 4 జీవితం అయింది. హెడ్ క్లర్క్ ముందు మన ఫైలుని ఉంచాడు కోర్టు క్లర్క్. నోట్ రాసి దాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాడు హెడ్ క్లర్క్. మ్యాజిస్ట్రేట్ నేరాన్ని గుర్తించాడు. ఓ 10 రోజుల తర్వాత బెంచీ మీదకు వచ్చింది ఆ ఫైలు. ఆ ఫైల్లో ఉన్న 4 కోర్టు ముందు హాజరుపరుస్తారని అన్నారు. కానీ వారిని అలా హాజరుపరచలేదు. మళ్ళీ ఫైలు అల్మారాలోకి వెళ్ళిపోయింది. లోపల ఎన్నో కేసుల ఫైళ్ళు, ఒక్కో ఫైల్లో ఎన్నో జీవితాలు. మన కాగితాల కట్ట అదే. ఫైలుకి ఏమీ అర్థం కాలేదు. వీటన్నింటినీ ఇక్కడ బంధించి ఎంతకాలం హింసిస్తారో అని చాలాసార్లు అనుకుంది. అట్లా సంవత్సరం గడిచింది. మన కేసు ఫైల్కి ఆ అల్మారాలో ఊపిరి ఆడటం లేదు. చచ్చిపోదామని అనిపించేది. కోర్టు జీవితం కన్నా పోలీస్ స్టేషన్ జీవితమే మెరుగ్గా ఉండేదని అనిపించేది. అప్పుడు తనది ఒక బతికే.
ఇప్పుడు నలుగురి జీవితాలు. ఈ సంవత్సర కాలంలో మరికొన్ని కొత్త కాగితాలు చేరిపోయాయి. ఆ కాగితాల కట్టలోని నలుగురు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. కేసు అలాగే ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉంది. ఎలాంటి పురోగతి లేదు. వాయిదా ముందు రోజు మన ఫైలు అల్మారా నుంచి బయటకు వస్తుంది. తనకిక విముక్తి లభిస్తుందని అనుకుంటుంది. మళ్ళీ వాయిదా తర్వాత షేరా మామూలుగా అల్మారాలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి మన ఫైల్కి నిద్ర పట్టదు. విముక్తి లభిస్తుందనుకుంటే విముక్తి లేదు. బాధపడుతుంది, దుఃఖిస్తుంది. ఏవో కారణాలు, ఎవరివో తప్పిదాలు, ముద్దాయిలు రాకపోవడమో, మ్యాజిస్ట్రేట్ లేకపోవడమో, ప్రాసిక్యూటర్ సహకరించకపోవడమో. మరో సంవత్సరం గడిచిపోయింది. మరికొన్ని కాగితాలు ఫైల్లో చేరడం తప్ప మన కేసు జీవితంలో ఎలాంటి మార్పు లేదు. కొంతకాలానికి ఫైలుని సెషన్స్ కోర్టుకి కమిట్ చేశాడు మ్యాజిస్ట్రేట్. ముద్దాయిలను సెషన్స్ కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పాడు. ఫైలు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టుకి వెళ్ళింది. అక్కడి నుంచి మరో కోర్టుకి ప్రయాణం చేసింది. కోర్టు మారినప్పుడల్లా తనకి స్వేచ్ఛ లభిస్తుందని మన ఫైలు అనుకునేది. కానీ అట్లా ఏమీ జరగలేదు. 2 సంవత్సరాల తర్వాత ఓ రోజు నలుగురిని ప్రశ్నించాడు జడ్జి. తాము ఏ నేరమూ చేయలేదని వాళ్ళు జవాబు చెప్పారు. ఆ కాగితాలు మళ్ళీ ఫైల్లో వచ్చి చేరిపోయాయి. కాలం గడుస్తూనే ఉంది. మరో సంవత్సరం గడిచింది. ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఇచ్చాడు. ప్రథమ సమాచార నివేదికలో ఉన్న విషయాలనే చెప్పాడు. అతను ముద్దాయిలను గుర్తుపట్టలేదు. ఆయన సాక్ష్యంలో ముద్దాయిలను గుర్తుపడతానన్నట్టు ఎక్కడా చెప్పలేదు. కేసు మరో రోజుకి వాయిదా పడింది. ఆ రోజు సాక్షులు రాలేదు. కేసుని మరో 2 నెలలకి వాయిదా వేశారు. ఆ తర్వాత వరుసగా 5 కానిస్టేబుల్స్ సాక్ష్యం చెప్పారు. అంతా స్టీరియోటైప్ సాక్ష్యం. మరో వాయిదా పడింది. ఇంకో 2 సాక్ష్యం చెప్పారు. వాళ్ళ సాక్ష్యంలో ఈ నలుగురి ప్రస్తావనే లేదు. మరో 2 ప్రస్తావన ఉంది. వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్లో చనిపోయారు. చనిపోయిన వ్యక్తుల దగ్గర నుంచి 2 మారణాయుధాలు జప్తు చేసుకున్నట్టు పోలీసులు చెప్పారని వాళ్ళ వాంగ్మూలం. తమ ముందు జప్తు చేయలేదని కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పారు. తాము ఏదో పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే తమ సంతకాలు పోలీసులు తీసుకున్నారని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరిని ప్రతికూల సాక్షులుగా ప్రాసిక్యూటర్ ప్రకటించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు. అప్పుడు కూడా వాళ్ళు మొదట చెప్పినట్టుగానే చెప్పారు, కానీ మరో రకంగా ఏమీ చెప్పలేదు. కొత్త కాగితాలు వచ్చి ఫైల్లో చేరుతున్నాయి తప్ప ఫైలు అనుకున్నట్టుగా విముక్తి లభించలేదు. కేసుని దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఇన్స్పెక్టర్ సాక్ష్యం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అతను డిఎస్పీ అయినాడు. కోర్టుకి రావడం అతనికి నామోషి. 2 వాయిదాలకి రాలేదు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాన్ని ఎస్పీ ద్వారా పంపించారు. ఆ తర్వాత అతను కోర్టుకు హాజరైనాడు. వారెంట్ రద్దు చేయమని కోర్టుకి దరఖాస్తు పెట్టాడు. కోర్టు వారెంట్ని రద్దు చేసింది. అతను సాక్ష్యం చెప్పాడు. కేసు ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఆ 4 ముద్దాయిలను ఎప్పుడు అరెస్ట్ చేసింది, వాళ్ళు పంచుల ముందు నేరాన్ని ఒప్పుకున్న వైనాన్ని వివరించాడు. అతన్ని ముద్దాయి తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు. ఆ తర్వాత ఫైలు మళ్ళీ అల్మారాలోకి వెళ్ళిపోయింది. 10 రోజుల తర్వాత ఫైలుని బయటకు తీశారు. సాక్షులు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను అడగాల్సిన ప్రశ్నలని డిక్టేట్ చేశాడు జడ్జి. ఆ తర్వాత ఆ ప్రశ్నలని ముద్దాయిలను అడిగారు. అన్ని ప్రశ్నలను వాళ్ళు తిరస్కరించారు. దేన్ని ఒప్పుకోలేదు. 2 రోజుల తర్వాత కేసులో వాదనలు జరిగాయి. ఫైలుని జడ్జి గారి బాక్సులో వేశారు. ఫైలుకి ఏమీ అర్థం కాలేదు. తీవ్రమైన ఆలోచనలో పడి తల్లడిల్లిపోయింది మన ఫైలు. ఒకరోజు ఉదయాన్నే ఫైలుని బాక్స్ నుంచి బయటకు తీశారు జడ్జి. స్టెనోకి తీర్పుని డిక్టేట్ చేశారు. జడ్జి చెప్పిందంతా టైప్ చేశాడు స్టెనో. ఆ తీర్పు కాగితాలని ఫైల్లో పెట్టాడు. ఆ తర్వాత బాక్సులో వేశాడు. కేసు రుజువు కాలేదు. మన ఫైల్కి తీర్పు సారాంశం, కేసు సారాంశం మొత్తం అర్థమైంది. చాలా కోపం వచ్చింది.
ఈ మాత్రం తీర్పుని ప్రకటించడానికి ఇన్ని సంవత్సరాల జడ్జిని ప్రశ్నించాలని నిర్ణయం తీసుకుంది మన ఫైలు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జడ్జి టిఫిన్ చేసి ఫైలుని తెరిచాడు. ఫైలు గొంతు సవరించుకుంది. యువర్ ఆనర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంది తీవ్రమైన గొంతుతో. జడ్జి ఆశ్చర్యపోయినాడు, భయకంపితుడైపోయినాడు. తలుపు మూసే ఉంది, గదిలో ఎవరూ లేరు, తానొక్కడే ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారో అతనికి అర్థం కాలేదు. జడ్జి పరిస్థితిని ఫైలు గమనించింది. యువర్ ఆనర్, నేను మీ ముందు ఉన్న ఫైలుని చెప్పింది ఫైల్. జడ్జి మరింత ఆశ్చర్యపోయాడు, మరింత భయపడ్డాడు. ఫైలు మాట్లాడటం ఏమిటి అనుకున్నాడు. బయట నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నారేమోనని కూడా అనుకున్నాడు. కిటికీ నుంచి బయటకి చూశాడు. ఎవరూ కనిపించలేదు. బెల్ కొట్టి అటెండర్ని పిలుద్దామని అనుకున్నాడు. కానీ ఆ ఆలోచనని విరమించుకున్నాడు. ఈసారి జడ్జి ఫైల్ కేసి చూశాడు. చలికాలం కాబట్టి ఫ్యాన్ తిరగడం లేదు. యువర్ ఆనర్ అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఫైలు రెపరెపలాడింది. ఫైలు మాట్లాడుతోందన్న నమ్మకం కుదిరింది జడ్జికి. అటు ఇటు చూడ్డం మానేసి చెప్పు అన్నాడు ఫైల్ కేసి చూస్తూ, గొంతు పెగల్చుకొని. చెబుతాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, జవాబు తెలిసి చెప్పకుండా ఉండడానికి వీల్లేదు అన్నది ఫైల్. బేతాళునికి శవం వేసే ప్రశ్నలా తోచింది జడ్జికి. చెబుతాను అన్నాడు ఫైల్ వంకే చూస్తూ. నలుగురిని ఈ కేసులో ఇరికించిన ఎస్ఐకి తెలుసు, ఇన్స్పెక్టర్కి తెలుసు, కేసులో నేరాన్ని గుర్తించిన మ్యాజిస్ట్రేట్కి తెలుసు, కేసును మీకు పంపించిన సెషన్ జడ్జికి తెలుసు, కేసును విచారించిన మీకు తెలుసు. కేసు నిలవదని, అందులోని సాక్ష్యాల్లో బలం లేదని, చివరికి తీర్పులో ఏం ప్రకటిస్తారో మీ అందరికీ మొదటి నుంచే తెలుసు. అయినా వీళ్ళ నలుగురిని నా ఫైల్లో ఎందుకు బందీ చేశారు? జడ్జి తత్తరపడ్డాడు. అయినా జవాబు చెప్పడానికే నిర్ణయించుకున్నాడు. తెలిసి జవాబు చెప్పకపోతే తల ఎక్కడ ముక్కలవుతుందోనని ఆందోళన చెందాడు. చెబుతాను అన్నాడు. ఆలస్యం ఎందుకు? గద్దించింది ఫైలు. ఈ నలుగురు నెక్సలైట్ సానుభూతిపరులు. వీళ్ళకి ఈ నేరంతో సంబంధం లేదు. ఆ విషయం ఎస్ఐకి తెలుసు, ఇన్స్పెక్టర్కి తెలుసు. కానీ వీళ్ళని ఏదో రకంగా నిరోధించాలి. అందుకనే లింగన్న అండ్ అదర్స్ కేసులో ఇరికించారు. అదే రకంగా రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశారు, ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. వాళ్ళు జైలుకు వెళ్ళారు. కొంతకాలానికి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఛార్జ్షీట్ దాఖలైంది. ఇన్ని సంవత్సరాల ట్రయల్ అనే శిక్షని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకని ప్రశ్నించింది ఫైలు మళ్ళీ. కేసులు నిలుస్తాయని పెట్టరు, నిలవాలని పెట్టరు. మనిషిని వంగ తీయడానికి పెడతారు, లొంగ తీయడానికి పెడతారు. ఇది పోలీసులు చేసే పని. జవాబు చెప్పాడు జడ్జి. మరి మీరు? ప్రశ్నించింది ఫైల్. నేరాన్ని గుర్తించడానికి సహేతుకమైన కారణాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు. ఛార్జ్షీటు దాఖలైంది కాబట్టి నేరాన్ని గుర్తించాడు మ్యాజిస్ట్రేట్. అట్లాగే సెషన్ జడ్జి నేను. అభియోగం నమోదు చేయకూడదు. వాళ్ళని విచారణకు ముందే డిశ్చార్జ్ చేయాలి. అలా చేస్తే మోటివ్స్ అంటగడతారు. అందుకే ఈ ట్రయల్, ఈ విచారణ, ఈ తంతు. ప్లే సేఫ్. మేం చేసిన పని నిట్టూరుస్తూ జవాబు చెప్పాడు జడ్జి. అంతా విన్న ఫైలు శ్వాస ఆగిపోయింది. ఫైల్ వైపు చూశాడు జడ్జి. ఫైలు రెపరెపలాడటం లేదు. జడ్జికి చెమటలు పోశాయి. ఫ్యాను వేశాడు. అయినా ఫైలులో చలనం లేదు. ఎక్కడో ఆదిలాబాదులో వెదురు బొంగై పుట్టి కాగితమై ఫైలై జీవించిన కాగితాల కట్ట శ్వాస ఆగిపోయింది. అదే ఫైలు శ్వాస ఆగిపోయింది. ఆ నలుగురికి శ్వాస ఉంది, కానీ ఉత్సాహం లేదు, ఉద్వేగం లేదు. ఆ ఫైలులాగే. ఇది కథ.